తెలంగాణలోని నిరుద్యోగులకు అలాగే రాష్ట్ర యువతకు తెలంగాణ సర్కార్ ఒక గుడ్ న్యూస్ చెప్పింది. అదేంటంటే రాష్ట్రంలోని ప్రముఖ విద్యా సంస్థలైన ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, అలాగే కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం, దీంతో పాటు పివి నరసింహారావు పశు వైద్య విశ్వవిద్యాలయం, ఈ మూడింట్లో కూడా మొత్తం 984 అధ్యాపక అలాగే ఇతర పోస్టుల్ని ఏ ఇంటర్వ్యూ లేకుండా ప్రభుత్వం త్వరలో భర్తీ చేయబోతుంది. గతంలో ఎప్పుడూ కూడా అకాడమిక్ ప్రతిభ, అలాగే రాత పరీక్ష, తర్వాత ఇంటర్వ్యూ, ఈ మూడు జరిగితేనే ఎటువంటి నియామకాలైనా సరే ఈ మూడు విశ్వవిద్యాలయాల్లో జరుగుతూ ఉండేవి. కానీ ఇప్పుడు మాత్రం ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకోవడానికి గల కారణం ఏంటంటే ఇంటర్వ్యూ విషయంలో పారదర్శకత లోపిస్తూ ఉండడం, సిఫార్సులకి రికమెండేషన్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ కొంత ప్రతిభకు సరైన చోటు దక్కట్లేదు అనేటువంటి ఆవేదన ఎప్పుడైతే వ్యక్తమైందో దాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ చాలా సీరియస్గా తీసుకుని ఈ 984 పోస్టులు మాత్రం ఎటువంటి ఇంటర్వ్యూ లేకుండా రాత పరీక్ష అకాడమిక్ ప్రతిభకి పరిమితం చేస్తూ తీసుకోబోతుంది. ఇటీవల అగ్రివర్సిటీ తమ యూనివర్సిటీలో 550 పోస్టులు అసిస్టెంట్ ప్రొఫెసర్ల యొక్క నియామకం జరగాలని చెప్పేసి రేవంత్ రెడ్డికి విషయం చెప్పినప్పుడు దాని గురించి ఒక సమీక్ష నిర్వహించి ఈ నిర్ణయాన్ని 3 యూనివర్సిటీస్కి అప్లై చేసేలాగా రేవంత్ రెడ్డి తీసుకున్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి అవినీతి అక్రమాలకి తావు లేకుండా ఉండాలి, పారదర్శకత ఉండాలి, అందుకని ఈ నిర్ణయం తీసుకున్నాం, గ్రూప్ 1 పరీక్షల్లో కూడా మౌఖిక పరీక్షలు లేకుండా తీసుకుంటున్నామన్న విషయాన్ని కూడా గుర్తు చేశారు. ఇప్పుడు ఈ నిర్ణయం వల్ల ఈ 3 విశ్వవిద్యాలయాల్లో నియామకాల ప్రక్రియ చాలా వేగవంతం కానుంది. ఇకపోతే ఒక్కొక్క యూనివర్సిటీలో ఎన్నెన్ని పోస్టులు ఫిల్ కాబోతున్నాయి, ఆ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. కొండా లక్ష్మణ్ ఉద్యానవర్సిటీ ఇప్పటికే 79 అసిస్టెంట్ ప్రొఫెసర్, 44 అసోసియేట్ ప్రొఫెసర్, 17 ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. వాటిల్లో ఇంటర్వ్యూలు మినహాయించాలని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టమైనటువంటి ఉత్తర్వులు ఇచ్చింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇక నుంచి మౌఖిక పరీక్షను తీసుకోకుండా కేవలం రాత పరీక్ష మార్కుల ఆధారంగానే తీసుకునేలాగా నియామకాలు చేసేలాగా దానికి తగ్గట్లుగా నోటిఫికేషన్ ని జారీ చేయబోతున్నామని అగ్రివర్సిటీ వైస్ ఛాన్సలర్ జానయ్య ప్రకటించారు. మరోవైపు పివి నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయం కూడా అంతకుముందు పెండింగ్ లో ఉన్న బ్యాక్లాగ్ లో ఉన్నటువంటి పోస్టులు, ఇప్పుడు కొత్తగా ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు మొత్తం కలిపి 294 పోస్టులకు కూడా ఎటువంటి ఇంటర్వ్యూ లేకుండా కేవలం రాత పరీక్ష ఆధారంగానే భర్తీ చేయబోతున్నామని చెప్పేసి వెల్లడించింది. ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పట్ల ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో కేవలం ఇంటర్వ్యూస్ వల్ల చాలా మంది రికమెండేషన్స్, అవినీతి, వీటన్నిటి వల్ల ఎవరికైతే టాలెంట్ ఉందో రాత పరీక్షల్లో ప్రూవ్ చేసుకుని కూడా ఇంటర్వ్యూలో వెనుదిరగాల్సినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకునే రేవంత్ రెడ్డి సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ 3 విశ్వవిద్యాలయాల్లో ఇంటర్వ్యూ లేకుండా కేవలం రాత పరీక్ష ఆధారంగా ఈ పోస్టులన్నింటినీ భర్తీ చేయడం గురించి రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్న నిర్ణయం గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్స్లో తెలియజేయండి.